నా పేరు రాజేష్ అండి. తను మా నాన్నగారు రాజేందర్. మేము ఇక్కడే హన్మకొండ రెడ్డి కాలనీలో ఉంటున్నాము. ఈ జనతా హాస్పిటల్కి మా నాన్నగారికి ఎడమకాలు మోకాలు నొప్పి గురించి వచ్చామండి. సో ఈ మోకాలు నొప్పి మా నాన్నగారికి గత 2-3 సంవత్సరాల నుంచి ఉందండి. మా నాన్నగారు అండి ముఖ్యంగా ఎక్కువగా సైకిల్ తొక్కుతాడు. తను చేసే బిజినెస్ అనేది చిన్న పాన్ డబ్బా నడుపుతారండి ఇక్కడ చౌరస్తాలో. సో దానికోసము డైలీ ఆ సైకిల్ మీద వెళ్ళి రావడం, అట్లా ఈ మోకాలు పైన ప్రెషర్ పడడం జరిగింది. అందుకోసం ఈ మోకాలు పెయిన్ వచ్చేసింది బాగా. చిన్నగా స్టార్ట్ అయింది, మామూలు పెయిన్ అనుకున్నాము. కాకపోతే ఇది కొంచెం బాగా ముదిరిపోయింది. ఇప్పుడు కొంచెం పీక్ స్టేజ్లో ఉంది. ఈ మోకాలు నొప్పి స్టార్ట్ అయినప్పటి నుంచి మా నాన్నగారికి రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారండి. ఈ చిన్న చిన్న స్నానం చేయడం కానీ, బాత్రూమ్కి వెళ్ళి రావడం కానీ, మెట్లు ఎక్కితే ఇంకా కంప్లీట్గా మానేశారండి. మెట్లు ఎక్కడం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజువారీ కార్యక్రమాలు, స్నానం చేయడము, తర్వాత ఈ బాత్రూమ్కి రోజువారీ వెళ్ళి రావడం అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు 2 సంవత్సరాల నుంచి. అయితే ఈ పెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కొంచెం పెయిన్ కిల్లర్స్ అలాగా వేసుకోవడం స్టార్ట్ చేసామండి. అది వేసుకున్నప్పుడు మాత్రమే మనకి రిలీఫ్గా ఉండేది. మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ నొప్పి నార్మల్గా వచ్చేది. అది మనకు తెలియక మనం ఆ పెయిన్ కిల్లర్స్ వాడాము. అయితే వేరే హాస్పిటల్లో అక్కడిక్కడ చూచాయిగా అడిగాము. వాళ్ళు ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అది అన్ని సజెస్ట్ చేశారు. కాకపోతే నా సార్ని కలిసిన తర్వాతే సార్ చెప్పారు, అది కొంచెం స్టేజ్ దాటిపోయింది ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్కి అని చెప్పారు. మా నాన్నగారికి ఎక్స్రే తీయించాము. ఎక్స్రేలో నీస్ 2 బోన్స్ జాయిన్ అవుతున్నాయి, గుజ్జు లేదు, కంప్లీట్గా అరిగిపోయింది. తెలిసిన డాక్టర్ జితేందర్ గారిని ఇక్కడ డెంటల్ హాస్పిటల్ నడుపుతూ ఉంటారు. తను రెఫర్ చేశారండి మమ్మల్ని ఇక్కడికి. సుధీర్ కంచాల సార్ బాగా చూస్తారు. సార్ స్పెషలిస్ట్ ఇన్ మోకాల్ రిప్లేస్మెంట్లు అని చెప్పారు. సో నిన్న సార్ని కలిసిన తర్వాత సార్ ఎక్స్రే చూసిన తర్వాత సారు సర్జరీకి సజెస్ట్ చేశారు. సర్జరీ అనగానే మేము కొంచెం భయపడ్డాము, కానీ సారు చాలా ధైర్యం చెప్పారు మాకు. సర్జరీ తర్వాత నెక్స్ట్ డేనే మిమ్మల్ని మామూలుగా నడిపించగలుగుతాను, తర్వాత ఒక 1 మంత్లో మీరు యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా ఇంతకుముందు ఎలా అయితే మీరు యాక్టివ్గా ఉన్నారో, మీకు మోకాలు నొప్పి ఒకటి ఉండేది అనే ఆలోచన లేకుండా చేసి మీకు మామూలుగా చేస్తానని చెప్పి భరోసా ఇచ్చారండి. బుధవారం నాడు ఆపరేషన్ చేసిండు సారు. మళ్ళీ తెల్లార చూసిపోయిండు ఎట్లున్నది అది అని. సార్ మంచిగా ఉన్నది సార్ అన్న. సాయంత్రం నడిపించిండు. మళ్ళా తెల్లారొచ్చి మళ్ళీ నడిపించిండు శుక్రవారం నాడు. నడిపించి ఎట్లున్నది, ఇక్కడ నొప్పులు బాగున్నాయా, ఎక్కడ ఉన్నాయా అంటే, ఇంటికి వచ్చి ఇక ఎప్పటి లెక్కనే ఇక బాత్రూమ్ పోతానా, ఇక నా పని ఏంది నేను చేసుకుంటానా, బయట దాకా పోతానా. ఇంట్లో కూడా కొద్దిగా 3 రూములు ఉన్నాయి, 3 రూములు తిరుగుతాను. అప్పుడు ఇక దాదాపు 2 ఏళ్ళ బట్టి ఉండే. అయితే అప్పటి నుంచి ఇక కొద్దిగా ఇక ఎప్పుడైనా చేసుకుంటే అయిపోతుంది అని ఆపరేషన్ చేసుకున్నా. 15 రోజులు కుట్టిపుతాడు. 15 రోజుల తర్వాత ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోవాలన్నాడు. ఇట్లా చేసుకుంటే నీకు సెట్ అయితే నీ ఏ పని అంటే ఆ పని చేసుకోవచ్చు అని అన్నాడు. ఆపరేషన్ మంచిగా సక్సెస్ఫుల్ చేసినందుకు సార్కు ధన్యవాదాలు. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.